నమస్తే. ఏం పేరు? తిరుపతి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంటికానే ఉంటా. ఇంటికానే ఉన్నావు. రైతు భరోసా అని ఇందిరా మిల్లు కానీ ఏమైనా పెట్టుకున్నారా? మీ కొడుకుల పేరు మీద యువ వికాసం పెట్టుకున్నాం. వచ్చిందా మరి? వచ్చిందా అన్నాడు మా కొడుకు. యువ వికాసం వచ్చింది అన్నాడా? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇందిరమ్మ పరిపాలన? మంచిగానే ఉంది ఇప్పుడైతే. రేపు ఎట్లుంటుందో. 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తుండు రేవంత్ రెడ్డి, సన్న బియ్యం ఇచ్చిండా? మంచి వస్తున్నాయి, క్వాలిటీ వస్తున్నాయి బియ్యం? క్వాలిటీ ఉంది, మంచిగా ఉందా? రైస్ పెట్టుకుంటే అందరికి బాగా అనిపిస్తుందా? మంచిగానే ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఓకేనా? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ఎట్లుంది? మంచిగానే ఉంది ఇప్పుడైతే. కాంగ్రెస్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉందా? జాబ్ ఉందా? ఉన్నది ఎకరం సార్. ఏ డ్యామ్ లో పోయింది? ఇక్కడ రంగనాయక సాగర్ పోయింది. ఏమన్నా ఇచ్చినా మరి? హరీష్ రావు సార్ అప్పుడు మంత్రి ఉండే అవే 13 లక్షలు వచ్చింది. అందరికి అవే 13 లక్షలు ఇచ్చినా? ఇంకేమి ఇయ్యలే? వేరే కాడ భూమి కానీ ఇంకేం ఉద్యోగాలు పెట్టాలి? ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఎకరానికి 13 లక్షలు. ఏమని చెప్పిండు? మీ ఇంటికి వచ్చిండా లేకపోతే పిలిపించుకున్నాడా? మా అమ్ములే ఆడ పిలిపించుకొని ఏమని చెప్పిండు? అన్ని ఇస్తాడు. ఏం లేదు. మళ్ళా కలవలే? జాగా తీసుకోగలరు ఇక కథ మళ్ళీ ఎక్కడి. ఆయన అప్పుడు మినిస్టరా. ఇక మనం పోమంటే కూడా మనకు వీలు కాకుంటుండే. అప్పుడేగా ఇక మాయం చేయి, మాకు 10 రూపాయలు ఉన్నాయిగా, మేము మాయం చేయి మేము. అట్లా నేను 1 ఎకరం కొనుక్కున్నా. 3 ఎకరాలు పోతే పడ్డది 6,000 ఎకరం.